నమస్తే అండి. ముందుగా నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ నాకెప్పుడు ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. మన ఛానల్ అనేది ఒకరిద్దరు బిగినర్స్‌కి ఉపయోగపడ్డా కూడా చాలా చాలా సంతోషం అండి. నా గార్డెన్‌లో నేను ఇంకా ఎక్కువ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే పెట్టలేదు కాబట్టి మొక్కలకి ఇచ్చే ఇన్పుట్స్ అనేవి నేను ఎక్కువ ఖర్చులు పెట్టి అయితే ఇంతవరకు కొని వేయలేదండి. చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతోటి గార్డెనింగ్ చేసుకుంటాను. స్టార్టింగ్ నుంచి కూడా అది మీలో చాలామందికి తెలుసు. ఇవేమో 365 డేస్ చిక్కుడు, అలాగే నేపాల్ చిక్కుడు 2 కూడా చాలా హై ఈల్డ్ వస్తున్నాయండి. మంచిగా బాగా కాస్తున్నాయన్నమాట. మంచి విత్తనం ఇది. ఇదేమో బ్లాక్ బ్యూటీ వంగ. ఒకసారి మంచిగా కాసేసింది కాయలు. తర్వాత నేను హార్డ్ ప్రూనింగ్ చేసి ఇంకా నేను ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్సే ఇస్తున్నాను. చాలా ఎక్కువ పిందెలు పడ్డాయి. అలాగే కాయ సైజు కూడా బాగా ఇంక్రీజ్ అవుతుందండి. ఎప్పుడు కూడా మన మట్టిలో ఆ మైక్రోవేవ్ లైఫ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అన్న విషయం మీదే మనము ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంకా ఆ మంచి చేసే సూక్ష్మజీవులు మన మట్టిలో ఉన్నాయంటే మన మొక్కల బాగోగుల్ని అవే చూసుకుంటాయండి. ఎన్నో విధానాలు ఉన్నాయన్నమాట ఈ సూక్ష్మజీవుల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న దాని మీద ఎన్నో విధానాలు ఉన్నాయి. మనకి ఏది అనుకూలంగా ఉంటే దాన్ని చేసుకొని మంచిగా మనం తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం చేసుకోవాలండి. వ్యవసాయ భూమిలో అయినా అలాగే మన టెర్రస్ గార్డెన్లో అయినా చూడండి మంచిగా కాయలైతే సైజ్ బాగా ఇంక్రీజ్ అవుతోంది. ఇవన్నీ హార్వెస్ట్ చేసి నేను సగం కూరగాయలని తీసుకొని సగం ఇంకొక ఫ్రెండ్కి షేర్ చేశానండి. థ్యాంక్ యూ.